హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి. పానీపూరి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. అయితే పానీపూరిని బయట తినాలంటే మనకు వచ్చే డౌట్ ఒకటే, అది హైజీనికా కాదా అనేది. ఈ పానీపూరిని హైజీనిక్గా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పానీపూరి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వైట్ బఠానీ తీసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఉప్మా రవ్వ, ఒక అరకప్పు వరకు గోధుమ పిండి లేదా మైదా పిండినైనా తీసుకోండి. ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోండి. చపాతీ పిండిని కలిపినట్టు కలుపుకుంటే సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తర్వాత ముద్దగా చేసుకొని ఒక తడి క్లాత్ని దీనిపైన ఉంచి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత తడి క్లాత్ని తీసేసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. పానీపూరీలకు కావలసిన పూరీలను మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పైన పిండి ముద్దను ఉంచి చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. పిండిని బాగా పల్చగా రాకుండా బాగా మందంగా రాకుండా రోల్ చేసుకోండి. ఈ విధంగా పిండిని చపాతీలాగా వత్తుకున్న తర్వాత పానీపూరి సైజులో ఉండే ఒక మూతను తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో వత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండినంతా తీసివేయాలి. ఇప్పుడు ఈ పూరీలను ఒక ప్లేట్లో కానీ ఒక కవర్ మీద కానీ వేసుకొని పెట్టుకోండి. ఇదే విధంగా కాకుండా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలాగా వత్తుకున్నా సరిపోతుంది. పిండి ముద్దలు మాత్రం పానీపూరి సైజులో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని ఈ పానీపూరీల మీద ఉంచి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో తీసుకొని ఒక 7 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బఠానీని ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన ఒక 2 ఆలుగడ్డలను ఇందులో వేసుకొని గుత్తితోటి మెత్తగా వత్తుకోండి. ఆలుగడ్డ బఠానీని వీలైనంత మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని 1 లేదా 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. పేస్ట్ని గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డ బఠానీని బాగా మరిగేలాగా కుక్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న కారం మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మరొక 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించండి. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోండి. చింతపండును ఒక 15 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత చింతపండును బాగా పిండేసి వాటర్ని అంతా కూడా ఒక గిన్నెలో తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెమంత కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, ఒక 3 పచ్చిమిర్చీలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెమంత నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. పేస్ట్ను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం యొక్క పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి. కొంచెమంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెమంత చాట్ మసాలా, కొంచెమంత ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో పూరీలను వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసి గరిటెతోటి ఆయిల్లో ముంచేయండి. పూరీలను ఆయిల్లో ముంచితేనే బాగా పొంగుతాయి. ఇదే విధంగా పూరీలను ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ చూడండి, మనం వంట సోడా యాడ్ చేయకుండా కూడా పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఒక 3 లేదా 4 పూరీలను ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత పూరీల కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వీటిని తీసేసి ప్లేట్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసుకోండి. ఇప్పుడు మరికొన్ని పూరీలను వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పానీపూరీలను ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో మన అందరికీ తెలిసిందే కదా. ఈ విధంగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా హైజీనిక్గా పానీపూరీలను తయారు చేసుకోవచ్చు.